పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బోనిల విజయ్ చంద్ర శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే ఇలాంటి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. కేవలం భవన నిర్మాణం చేసి ఊరుకుంటే సరిపోదని, అందులో టెస్టులకు సంబంధించిన అత్యాధునిక యంత్రాలను అందుబాటులోకి తీసుకువస్తేనే ప్రజలకు ఉపయోగంగా ఉంటుందన్నారు. ఓం అస్మాకం దేవతాయ నమో నమః. సర్వేశ్వర దేవతః నమః సర్వశంకర ప్రతాపప్రదం దేవస్దేవధి ప్రదానాం సర్వం వరదో వరదో దేవేభ్యో జాతః సర్వాప్రదం వందే విప్రోధాం సర్వదా జాతే సురధైర్య ప్రదం దేవానాం శిరీశక్రదం వందిదాం లోకదం సర్వం వందే విప్రోధాం దేవదనుకూల కమలసిద్ధ స్వర్ణయుగాన్ని చూడబోతుంది. పేదవాడు అనేవాడు ఉండకుండా మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చే విధంగా, మహిళలకి ఖచ్చితంగా ఒక సాధికారత ఇచ్చే విధంగా, మళ్ళీ మీ ఎస్హెచ్జి గ్రూపులు ఉన్నాయి, ప్రైవేట్ డ్వాక్రా గ్రూపులకి మీకు ఇప్పుడు ఇచ్చే లోన్లు విపరీతంగా పెంచడం జరిగింది. ₹1 కోటి వరకు మీకు లోన్ ఇచ్చే అవకాశాన్ని తెలుగుదేశం గవర్నమెంట్ తీసుకుంది. మీ గ్రూప్ కరెక్ట్ గా ఉంటే ఎస్సీలకి చెప్తున్నాను, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎస్హెచ్జి గ్రూపులు డ్వాక్రా గ్రూపులకి ₹1 కోటి వరకు రుణం ఇచ్చే 0% ₹1 కోటి వరకు రుణం ఇచ్చే అవకాశాన్ని ఈసారి చంద్రబాబు నాయుడు కల్పించడం జరిగింది. దాన్ని ద్వారా వాడుకొని మీ అందరూ కూడా ఒక చిన్న స్కేల్ బిజినెస్ పెట్టుకోవచ్చు, ఒక మామూలుగా కుటీర పరిశ్రమలు పెట్టుకోవచ్చు, మీరు కూడా వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఒక ముఖ్యమంత్రి పథకాలు ఇవ్వడమే కాకుండా మీ బతుకులు మార్చాలని చూస్తున్నారు, మిమ్మల్ని మీ కాళ్ళ మీద నించోబెట్టాలని చూస్తున్నారు, మీ ఆరోగ్యాన్ని చక్కగా కాపాడాలనుకుంటున్నారు, మీ రాబోయే తరాల పిల్లలకి ఒక మంచి విద్యను అందించి వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళు నించోబెట్టాలని చూస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి ఉండే ఆలోచన, ఇది ఆయనకున్న దూరదృష్టి. తెలుగు వాళ్ళందరూ బాగుండాలి, తెలుగు వాళ్ళందరూ ఈ ప్రపంచంలో అత్యధిక స్థానాలకు వెళ్లాలని ఆలోచన. ఇంతకు ముందు మన ఊర్లో కంప్యూటర్ ఉద్యోగాలు వచ్చేవా, ఇప్పుడు మన ఊరు నుంచి పిల్లలు వేరే రాష్ట్రాలకు వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నారు. అది చంద్రబాబు నాయుడు గారు చేసిందే. ఇవన్నీ కూడా ఆయన దూరదృష్టి వలన ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా తయారవుతుంది. ఈ బిల్డింగ్ ని 2 నెలల్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చి మనందరూ ఇనాగ్రేట్ చేసుకోవడం, మీకు కావాల్సిన ప్రతి ఒక్క రక్త పరీక్షలు, హెల్త్ మెడికల్ సంబంధించినవన్నీ ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. వీలైనంత వరకు దీన్ని ఇంకా కూడా ఒక మినీ సైజ్ హాస్పిటల్ గా తయారు చేసి ఈ 16 పంచాయతీలు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ